మీ ఇంట్లో నేను అబ్జర్వ్ చేస్తే నువ్వు మంచిగా నడుచుకుంటావు. అబ్జర్వ్ చేయని రోజు పిల్లలు ఏం చేస్తారు? ఇంట్లో ఏదో ఒకటి నాటి చేస్తారు, గిల్ట్ఫుల్ థింగ్ చేస్తారు, దే ఫీల్ గిల్టీ. అందుకే వాడిని గిల్ట్ ఫ్రీలో పెరగాలి పిల్లలు కనుక తల్లిదండ్రులు మొత్తం ఇండియాలో మ్యారేజ్ చేసుకున్నారంటే మొత్తం ఫోకస్ అంతా పిల్లల మీద. అదర్వైజ్ పిల్లోడు ఏం చేస్తాడు? మనం ఇప్పుడు తల్లిదండ్రులు పట్టించుకోవట్లే, తండ్రి పట్టించుకోవట్లే, వాడు పట్టించుకో, ఓకే పోతారు. వాడు చేస్తాడు, వాడు తెలుసు ఏది మంచో ఏది చెడో తెలుసు. పిల్లలకి తెలియక కాదు, చెడ్డది చేస్తాడు. వాడు కంట్రోల్ లేదు, ఈ డజంట్ హ్యావ్ కంట్రోల్, ఈ విల్ ఇండల్జ్. దట్ ఇస్ నాట్ ద ప్రాబ్లం, బట్ హీ వోంట్ టెల్ మదర్, అఫ్రేడ్, భయపడతాడు తల్లికి చెప్పాలంటే, కొడతనేమో, అందుకని చెప్పరు. ఏమైంది? గిల్ట్ఫుల్నెస్ వచ్చేసింది, సెల్ఫిష్నెస్ వచ్చేసింది, గిల్ట్ఫుల్నెస్ వచ్చేసింది. ద చైల్డ్, దిస్ ఇస్ హౌ ద గిల్ట్ఫుల్నెస్ ఆఫ్ లివింగ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఎవ్రీ డే. ఎవ్రీ వన్ హూ డ్రింక్స్, ఎవ్రీ వన్ హూ స్మోక్స్, ఎవ్రీ డే యు ఆర్ యాడింగ్ ద గిల్ట్. Your system is designed to function like that. A person who is drinking, he knows very well that it is not a good habit. मुसीबत है सर, क्या करना है, गुलाम बन गया है क्या. And because of inferiority complex, superiority complex he exhibits. Hey, without this, what is maza, what is enjoyment. It is outside saying, ఇవన్నీ బయట మాట్లాడేవి, కానీ లోపట అనుక్షణం ఆ యొక్క భావన అవుతుంది, ఈజ్ గిల్ట్ కంప్లీట్లీ ఇన్సైడ్. దట్స్ వాట్ జీసస్ సెడ్. హే, వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్. తప్పు వేసేవాడు, అది ఒక రాంగ్ ఇన్పుట్ ఇచ్చేవాడు, నీ సిస్టమ్ ఇస్ డిజైన్డ్ టు పాయింట్ అవుట్. ఎవ్రీ టైమ్ యూ గివ్ ఏ రాంగ్ ఇన్పుట్ యువర్ సిస్టమ్ ఐఓ, అండ్ యువర్ సిస్టమ్ ఇస్ డిజైన్డ్ టు అలర్ట్ యూ, బట్ యూ ఇగ్నోర్ దట్ అలర్ట్. వెన్ యూ ఇగ్నోర్ దట్ అలర్ట్, యూ ఆర్ గిల్టీ. దట్ కిల్స్ అస్ కంప్లీట్లీ. నువ్వు పకోడీ తినేటప్పుడు నువ్వు సంతోషంగా తినలేవు, నువ్వు బజ్జీ తినేటప్పుడు సంతోషంగా తినలేవు, గప్చుప్ తినేటప్పుడు గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది, అన్న నువ్వు పావు బాడీ తినేటప్పుడు గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. గిల్ట్ ఫీలింగ్ లేకుండా నువ్వు పేస్ట్ తినేటప్పుడు గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది, ఐస్ క్రీమ్ తినేటప్పుడు గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. ఇవన్నీ గిల్ట్ ఎన్హాన్సింగ్ మెథడ్స్. దెర్ ఇస్ నో వన్ ఇన్ ద వరల్డ్ వితౌట్ గిల్ట్. యూ కాంట్. యువర్ సిస్టమ్ ఇస్ డిజైన్డ్. ఆత్మానాం సర్వభూతానాం. The more you suppress, the more guiltful you become. It's not that one doesn't know. That's why people talked about that. Singularity, least state of energy, least quantum state of energy, యూనిఫామ్ స్టేట్ ఆఫ్ ఎనర్జీ, ఏకత్వం. పై నుండి కింది వరకు ఎక్కడ చూసినా ఒకే విధంగా అన్ని రిలాక్స్ స్టేట్లో మనం డాన్స్ చేస్తున్నాయి సెల్స్ అన్నీ. ఆక్సిజన్ ఇది కంప్లీట్లీ కన్జర్వ్డ్, ఆక్సిజనే అవసరం లేదంటున్నాయి, అంత ఆనందంగా ఉన్నాయి. సో స్ట్రెస్ మేక్స్ అస్ వెరీ హంగ్రీ. నువ్వు ఆనందంగా ఉంటే నీకు తినాలనే అనిపడదు. సో సింగులారిటీ, సో డ్యూయాలిటీ. సో ఇన్పుట్ అవుట్పుట్ ఏంటంటే, సో ఆ ఇన్పుట్ దగ్గర ద హోల్ నాలెడ్జ్ ఈజ్ అబౌట్ ఓన్లీ ద ఇన్పుట్ ఆఫ్ ద DNA. So every 6.48 billion inputs, and 6.48, అందుకే బుద్ధుడు చెప్పాడు 250 trillion చిత్తాస్ ఇట్ విల్ ఫార్మ్. 250 trillion చిత్తాస్. యూ కెన్ అండర్స్టాండ్, 6.48 billions ఏముందండి, యూ మల్టిప్లై విత్ ఏ మిలియన్ ప్రాసెసింగ్ మెథడ్స్, హౌ మెనీ ట్రిలియన్స్ ఇట్ బికమ్స్ యూస్. ఈ హోల్ సిస్టమ్ gets affected. So RNA, DNA అనేది డిఎన్ఏకి ఎప్పుడు కూడా రైట్ ఇన్పుట్ ఇస్తే, ప్రస్తుతం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే, సమస్యలు ఏంటంటే ఆ డిఎన్ఏని రప్చర్ చేస్తున్నాం. ఆ డిఎన్ఏ నువ్వు మామూలు కూడా కాదు, ఫ్రీ రాడికల్స్ అంటారు, రాడికల్ టెర్రరిస్ట్. వాడు రాడికల్ రా, వాడు టెర్రరిస్ట్ రా. నువ్వు తీసుకున్న ఆ ప్రాణంలో ఉండే ఆక్సిజన్ అదేం చేస్తుంది, ఆక్సిజన్ విభజిస్తుంది, స్కావెంజ్ చేస్తుంది ఎలక్ట్రాన్స్ని. యువర్ ఆక్సిజన్ ఈజ్ డిప్రైవ్డ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్. ఫ్రీ రాడికల్ అంటే ఏంటి?
ఒక ఎమోషన్ ఏం చేస్తుంది? ఒక రాంగ్ ఇన్పుట్ ఏది మన కార్బోహైడ్రేట్ కానీ మన ఆహారంలో ఉండే దూషిత పదార్థాలు, టాక్సిన్స్, ఎగ్జైటోటాక్సిన్స్, ఎండోటాక్సిన్స్, ఎగ్జెనోబయాటిక్ కెమికల్స్, ఇవన్నీ కూడా ఏం చేస్తుంది? అవన్నీ కూడా సింప్లీ దే డూ ఓన్లీ వన్ జాబ్. దే విల్ టేక్ అవే ఎలక్ట్రాన్స్, స్కావెంజ్ ఆల్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్ డిప్రైవింగ్ మెకానిజమ్స్. మోర్ ఎలక్ట్రాన్స్ ఉంటే మోర్ డొనేటింగ్ కెపాసిటీ. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఎక్కువ ఉంటే నువ్వు అంత ఇవ్వగలుగుతావు. నువ్వు హెల్దీగా ఉండాలి అని అంటే సింపుల్, నీ ఎలక్ట్రానిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, దట్ ఈజ్ యువర్ ఇన్ఫినైట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. నీదర్ క్రియాటిన్ ఫాస్ఫేట్, నార్ గ్లైకోజన్, నార్ గ్లూకోజ్. But actually, the glucose will produce infinite energy only if you have electron transport system. Out of 32 ATP, how many belong to electron transport system? 18 ATP belong to electron transport system. Your metabolism చెప్తున్నాను నేను. If that electron transport system is not there, you are not able to produce 32 ATP. You are able to produce 14 ATP only. But why then 32? Again మరి 32లో ఎందుకు 8 డివైడ్ చేశారు, 10 డివైడ్ చేశారు, 18 డివైడ్ చేశారు? ఎందుకు డివైడ్ చేశారంటే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. అన్నిటికంటే నీ ఆక్సిజన్ కూడా నువ్వు పీల్చుకుంటున్నావయ్యా, కానీ కణానికి వెళ్ళే లోపల అది మండిపోతున్నది. ఆక్సిజనే లేదు, ప్రాణవాయువు లేదు, ప్రాణం లేదు. మళ్ళీ నువ్వు జిమ్కి వెళ్తేవి, మళ్ళీ పరిగెత్తుతీవి. ప్రాణాన్ని కన్జర్వ్ చేయవయా అంటే, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని పెంచవయా అని అంటే నువ్వేమో ఆక్సిజన్ పీల్చుకుంటున్నావు ఎక్కువ జిమ్కి వెళ్ళి. దాన్ని దేనికి ఉపయోగిస్తున్నావు? పరిగెడుతున్నావు పార్కులో, దాన్ని దేనికి క్యాలరీస్ బర్న్ చేయడానికి ఉపయోగించుకుంటున్నావు, ఎలక్ట్రాన్స్ని డిప్రైవ్ చేయడానికి ఉపయోగించుకుంటున్నావు. హ్యూజ్ డిఫరెన్స్ అండి ఇఫ్ యూ అండర్స్టాండ్ కన్జర్వేషన్ ఆర్ కన్జంప్షన్. ఎనీ అదర్ మీన్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ యూ డూ ఫర్ యువర్ హెల్త్. సో దే ఆర్ ఎనర్జీ కన్జంప్షన్ ఎక్సర్సైజ్ హెల్తీగా ఎలా ఉంచుతాయండి మిమ్మల్ని? ఎలక్ట్రాన్స్ కన్జర్వింగ్. ఎందుకని? న్యూరో ట్రాన్స్మిటర్స్ కానీ, పెప్టైడ్స్ కానీ, ఎవ్రీథింగ్ ఇన్ యువర్ సిస్టమ్, హార్మోన్ అను, న్యూరో ట్రాన్స్మిటర్ అను, ఎంజైమ్ అను, ఏమైనా, ఆల్ దీస్ ఆర్ కాల్డ్ లిగాండ్స్. సెల్ ఈ membrane, this is your cell membrane. ఈ సెల్ మెంబ్రెయిన్లో ఏమున్నాయి? 4 kinds of receptors ఉంటాయి. ఆ మిలియన్స్ ఆఫ్ కెమికల్ 6.48 బిలియన్ సీక్వెన్సెస్ ఆర్ 6.48 బిలియన్ ఆ కెమికల్స్ యాక్టివేషన్, ద ప్రాసెస్ ఆఫ్ యాక్టివేషన్ చెప్తున్నానే, హౌ ఇట్ గెట్స్ యాక్టివేటెడ్. So, a chemical coming from the blood, your blood carries, and it has to first take permission to enter inside the cell. అదే ఫ్రీ రాడికల్ అనుకో, నీ ఆక్సిజన్ నువ్వు తీసుకునే ప్రాణం లేదు, వీక్ అయిపోయింది, ఆక్సిజన్ వీక్ అయిపోయింది. వోల్టేజ్ తక్కువ ఉంది, ఏమవుతుంది? బల్బు కాలిపోతుంది. ఓల్డెన్ డేస్లో హైదరాబాద్లో ప్రాబ్లం ఏంటంటే, ఇంట్లో ఉండే రిఫ్రిజిరేటర్లు, ఇంట్లో ఉండే టీవీలు, ఒకరోజు ఆ స్ట్రీట్లో ఉండే టీవీలు అన్నీ కాలిపోయేటి. మా ఇంట్లో టీవీ కాలిపోయిందంటే మా ఇంట్లో టీవీ కాలిపోయింది, మా ఇంట్లో బల్బులు కాలిపోయాయంటే మా ఇంట్లోకి బల్బులు కాలిపోయాయి. ఎందుకు కాలిపోయినాయి? ఒకడేమో హై వోల్టేజ్ అని, ఒకడేమో లో వోల్టేజ్ అని. ఏంటిది హై వోల్టేజ్ ఏంది, లో వోల్టేజ్ ఏంది? హై నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వోల్టేజ్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవైలబుల్, సింపుల్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవైలబుల్ బిట్వీన్ పాయింట్ A to B, స్టోర్ హౌస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇఫ్ ఆర్ కన్జ్యూమింగ్ మోర్ ఎలక్ట్రాన్స్, so what if you maintain this electron balance, you are very healthy.
You don't maintain this electrical balance, electron balance. సో ఈ న్యూరో ట్రాన్స్మిటర్ కానీ, హార్మోన్ కానీ, పెప్టైడ్ కానీ, న్యూట్రిషన్ కానీ, అవన్నీ ఎట్ ద ఎండ్ దే ఆర్ ఆల్ డూ ఓన్లీ వన్ ఫంక్షనింగ్, దట్ ఈస్ ఎలక్ట్రాన్ గివింగ్, డొనేటింగ్. లిగాండ్స్ దే ఆర్ కాల్డ్. కానీ వెన్ ది లిగాండ్ విల్ వర్క్, అది ఎప్పుడు పనిచేస్తుంది? ఆ లిగాండ్ ఎప్పుడు పనిచేస్తుందంటే ఓన్లీ వెన్ వోల్టేజ్ తక్కువ ఉంది. డోర్ ఓపెన్ అవుతుందా? కాదు. నువ్వు ఎంత నొక్కు, బటన్ నొక్కు, ఆటోమేటిక్ డోర్ పెట్టుకున్నావు ఇంట్లో, అది నొక్కుతా ఉన్నావు బటన్, ఆ డోర్ ఓపెన్ కావట్లేదు. అసలు ఎందుకు కావట్లేదు అంటే వోల్టేజ్ తక్కువ ఉంది. మళ్ళీ కరెక్ట్ వోల్టేజ్ వచ్చింది, అప్పుడు బల్బు ఫుల్ వెలుగుతుంది. అప్పుడు ఇట్లా నొక్కగానే డోర్ ఓపెన్ అవుతుంది. సో ది డోర్స్ ఆర్ కాల్డ్ రిసెప్టార్స్. ఎవ్రీ డోర్ హ్యాస్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. దాన్ని ఓపెన్ చేయాలి అని అంటే ఆ వచ్చేటువంటి వాడు ఫోర్స్గా రావాలి. ఫస్ట్ ఆ డోర్ స్ట్రాంగ్గా ఉందా లేదా అనేది నెంబర్ 1. దానికి ఎలక్ట్రిక్ సప్లై సరిగ్గా ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ సప్లైయే ఇక్కడ డిఎన్ఏ ఎక్కడో సెంటర్లో ఉంటుంది, ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకెళ్ళాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ లిగాండ్, వచ్చేటువంటి లిగాండ్ ఏదైతే ఉందో, ఆక్సిజన్ ఈజ్ నథింగ్ బట్ ఏ లిగాండ్. మనం పీల్చుకునేటువంటి ఆక్సిజన్ అనేది ఎలక్ట్రాన్స్ ఇచ్చేది, దాని గురించి పీల్చుకుంటున్నాం ఆక్సిజన్. ఎలక్ట్రాన్స్ గురించేది ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం. ఆక్సిజన్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్, హై ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. అందుకే దాన్ని O2 అని అంటాం. అంటే ఏంటి? ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని అర్థం. అది నీ బ్లడ్ లోపలికి వెళ్ళే లోపల ఏం చేస్తేవి, కోపం వచ్చి అది వచ్చి ఇది తింటివి అది తింటివి, దాన్ని ఏం చేసిన, దాని వోల్టేజ్ తగ్గించేసిన. వోల్టేజ్ తగ్గించేసరికి ఏమవుతుంది, ఇది లోపలికి కూడా వెళ్ళలేదు. అది వోల్టేజ్ నేను ఇట్లా పరిగెత్తినా, ఏది పీల్చుకున్నప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంది, ఎలక్ట్రాన్స్ ఇన్ యువర్ బ్రెత్ ఆర్ రేసింగ్ లైక్ దిస్. అది లోపలి కణజాలానికి వెళ్ళేసరికి బై ద టైమ్ దే గో ఇన్ టు ద సెల్ లోపలికి వెళ్ళేసరికి ఏమైంది, అబ్బో సార్, అయ్యో సార్, అమ్మో సార్, వాడు బరువు వాడు ఏం ఓపెన్ చేస్తాడండి, పోయి ఏం బరువు మోస్తే వాడు ఏం డోర్ ఓపెన్ చేసి, which door he will open it? Tell me. If this person is so weak, so when ligand is exactly like that, it only functions when its potential is maintained, when it has sufficient number of electrons, designed capacity of electrons untene అది పనిచేస్తుంది. నీ ఇన్సులిన్ వెళ్తుంది, అది ఓపెన్ చేయట్లేదు డోరు అంటే ఏమైంది, గ్లూకోజ్ రిసెప్టర్ని ఓపెన్ చేయాలి. అది ఇన్సులిన్ రిసెప్టర్ గ్లూకోజ్ తీసుకెళ్ళాలా, ఇన్సులిన్ బ్లాక్ కావాలా, గ్లూకోజ్ లోపలికి తీసుకెళ్ళాలి. ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి, మైటోకాండ్రియా వరకు తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళలేకపోతుంది. ఎందుకని? బలహీనంగా అయిపోయింది. ఇట్ హెస్ బికమ్ సో వీక్, నాట్ ఏబుల్ టు ఓపెన్ ద డోర్. షుగర్ లోపలికి పోవడానికి డోర్ ఓపెన్ కావట్లేదు. ఇది పోయి లోపలికి వెళ్ళడానికి దీనికి శక్తి లేదు, దీనికి ఆక్సిజనే లేదు. నా ఆక్సిజన్ లేదు, ఆ డోర్ ఓపెన్ కావట్లేదు. ఏం చేస్తుంది? అక్కడ ఊలబడుతుంది. బ్లడ్లో ఏమవుతుంది? షుగర్ పెరిగిపోతూ ఉంటుంది. రక్తనాళాలు ఏమైతే కొలెస్ట్రాల్ పెరిగిపోతూ ఉంటుంది. ఎలక్ట్రాన్, ఎంత ఎలక్ట్రాన్ రిచ్ నీ ప్రాణం అనేది. అంటే ఏంటి? నువ్వు 6 లీటర్స్ కన్జ్యూమ్ చేస్తున్నావా పర్ మినిట్, నువ్వు 0 లీటర్స్ కన్జ్యూమ్ చేస్తున్నావా, 0 లీటర్స్ కన్జ్యూమ్ చేస్తున్నావు అంటే నీ సిస్టమ్, నీ ఎలక్ట్రాన్స్ అంత రిచ్గా ఉన్నాయన్నమాట. యూ డోంట్ నీడ్ ఎనీ మోర్ ఎలక్ట్రాన్స్.
యు ఆర్ నాట్ డిప్రైవింగ్ ఎనీ సిస్టమ్ దట్ ఈజ్ టేకింగ్ అవే ది ఎలక్ట్రాన్స్. ఆ ఎలక్ట్రాన్స్ ఎక్సైట్ కావట్లేదు, ఇనిబిట్ కావట్లేదు. ఆ ఎలక్ట్రాన్స్ అన్ని గ్రౌండ్ స్టేట్కి వెళ్ళిపోయాయి. ఆ ఎలక్ట్రాన్స్ గ్రౌండ్ స్టేట్లో ఉన్నాయంటే వాటికి స్టెబిలిటీ ఉంటుంది. అవును, 6 లీటర్స్ 12 లీటర్స్ 6 లీటర్స్ అని చెప్పాను కదా, అన్హెల్దీ పర్సన్. ఇక 10 లీటర్స్ అంటే వాడు మంచంలోంచి దిగట్లేదు. ఆ రోజు యోగాకి రాడు. ఎందుకు రాలేదా యోగాకి అని అంటే, సార్ కాళ్ళ నొప్పులు సార్, మెడ నొప్పులు సార్. అరే సార్ ఏమైందేమో, నిన్న వొమిటింగ్ అయింది సార్ చేసేటప్పుడు. ఏమో అయింది సార్. అరే అప్పుడు నీ ఆక్సిజన్ కన్జంప్షన్ ఎంత ఉంది? యోగా క్లాస్కి రాలేదంటే 10 లీటర్స్, ఐసీయూలో ఉన్నామంటే 20 లీటర్స్ ఆక్సిజన్ కన్జంప్షన్, 25 లీటర్స్. అంటే అన్ని ఎలక్ట్రాన్లు పీల్చుకున్నా కూడా సిస్టమ్ పనిచేయట్లేదు, అందట్లేదు, ఎలక్ట్రాన్ సప్లై లేదు. సో సిస్టమ్ ఈజ్ సిగ్నలింగ్, టేక్, ఇన్హేల్ మోర్ ఆక్సిజన్ అండ్ యు ఆర్ టేకింగ్ more. బట్ అవైలబిలిటీ 0. అందుకే ఎక్కువ తీసుకుంటుంది. ఉన్న ఎలక్ట్రాన్లు ఉపయోగించుకుంటే బాగానే ఉంది, నువ్వు అంత తీసుకున్నా ఖర్చు ఎక్కువైపోతుంది, మధ్యలోనే ఖర్చు ఎక్కువైపోతుంది. అందుకే దిస్ ఈజ్ ఎ సూపర్ ఎలక్ట్రాన్ రిచ్ సిస్టమ్, యోగి బాడీ అంటాం. దిస్ ఈజ్ ఎలక్ట్రాన్ డిప్రైవ్డ్ సిస్టమ్, ఫ్రీ రాడికల్స్, అడ్వాన్స్ గ్లైసిలేటెడ్ ఎండ్ ప్రోడక్ట్స్, వాళ్ళ ఏ హ్యాబిట్స్ సరిగ్గా లేవు. అందుకే స్ట్రెస్ అంటావా, స్ట్రెయిన్ అంటావా, ఏమంటావా, ఏమైనా. సో ఇట్ ఈస్ ఆల్. ఎందుకు ఎలక్ట్రాన్ సిస్టమ్ అన్నాను? ఎందుకంటే ఎవ్రీ లిగాండ్, ఎలక్ట్రాన్స్ ఆర్ నథింగ్ బట్ బిట్వీన్ ఏ పాయింట్ టు బి పాయింట్ నీ ఎలక్ట్రాన్స్, దీన్నే పొటెన్షియల్ అంటే, ఎలక్ట్రాన్ పొటెన్షియల్నే అంటాం. డెన్సిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్. యూ డూ ఎనీథింగ్, నువ్వు ఏ శరీరానికి వేసినా, ఏది మైండ్కి వేసినా, ఎవ్రీ ఇన్పుట్, నీ ఆలోచనలు కానీ మన ఆహారం కానీ ఎలా ఉండాలి? ఈ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ని మెయింటైన్ చేయగలగాలి. ట్రాన్స్ఫార్మర్ అనేది దాని యొక్క పర్ఫెక్ట్ ఎలక్ట్రిసిటీ పొటెన్షియల్ మెయింటైన్ చేయాలి. సో అవునా, ఒక ట్రాన్స్ఫార్మర్ ఏమైంది, కాలిపోయింది, లేకపోతే లో వోల్టేజ్ వచ్చి మోటార్లన్నీ కాలిపోయినాయి. విలేజ్లో ఆ గ్రామంలో ఉన్న మోటార్లన్నీ కాలిపోయినాయి, మన కణాలన్నీ కాలిపోతాయి. ఏది? వోల్టేజ్ తక్కువైనప్పుడు. లోడ్ ఎక్కువైపోతుంది, వోల్టేజ్ తక్కువైపోయింది, లోడ్ ఎక్కువైపోయింది. ఏమైతే సెల్ డిఎన్ఏ రప్చర్ అయిపోతుంది, మోటార్ కాలిపోతుంది. యువర్ డిఎన్ఏ గెట్స్ రప్చర్డ్. లోడ్ ఎక్కువైంది, వోల్టేజ్ తగ్గిపోయింది, మళ్ళీ లోడ్ మీద లోడ్ వేస్తుంది. ఏమైంది? 15 సంవత్సరాలకే 20 సంవత్సరాలకే కణాలు చచ్చిపోయాయి, ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయిపోయింది. లో వోల్టేజ్లు ఎంతకాలం నడుస్తుంది? కాలిపోయి, మోటార్ కాలిపోయి. ఏమో సార్ ఏమైంది, ఏం గవర్నమెంట్ ఏమో సార్, కరెంటు పోతుంది, కరెంటు కూడా మెయింటైన్ చేస్తారు. వోల్టేజ్ లో వోల్టేజ్ వచ్చింది మొత్తం అన్నీ. ఆ విలేజ్లో ఉండే ఒక ఎలక్ట్రీషియన్ ఎవడో ఉంటాడు, లేకపోతే పక్క ఆ విలేజ్లో ఉండనే ఉండడు. అన్ని మన కాలిపోయిన మోటార్ని పక్క విలేజ్కి తీసుకెళ్ళాలంటే, పక్క టౌన్కి తీసుకెళ్ళాలంటే, రిపేర్ చేయాలంటే రైతుకి ఎంత శ్రమ. ఏంటయ్యా డెవలప్మెంట్ 20 సంవత్సరాల్లో అంటే, సో వోల్టేజ్ మెయింటైన్ చేస్తుంది గవర్నమెంట్ ఇప్పుడు. కానీ మన వోల్టేజ్, అప్పుడేమో మన వోల్టేజ్ మెయింటైన్ చేసినాము, ఆ వోల్టేజ్ మెయింటైన్ చేయలేదు. ఇప్పుడు ఆ వోల్టేజ్ మెయింటైన్ అవుతుంది, లోపల వోల్టేజ్ మొత్తం పోయింది. లో వోల్టేజ్, హై వోల్టేజ్ వచ్చినప్పుడు ఏమవుతుంది? అది కూడా న్యూరాన్స్ని బర్న్ చేసేస్తుంది. ఎక్సైటరీ మెకానిజమ్స్. ఐఎమ్ ఎక్సైటెడ్ ఏందో ఆ గంతులు, ఏందో ఎంత తెలివిలేనోడు అట్లా చేస్తాడండి, నాకు అర్థం కాదు. What you need is, your cell should be excited in happiness. It is not that, so you దాన్ని లాగిపెట్టి నువ్వు ఇప్పుడు ఎక్సైట్ అయినావా అని అంటే బలవంతంగా. సెల్ రిలాక్స్డ్ స్టేట్లో, ఎక్సైటెడ్ స్టేట్లో ఇలాగే ఉంటుంది సెల్.
రిలాక్స్డ్ స్టేట్లో ఆర్ యూ కాల్ లైక్ దిస్. ఇది ఎక్సైటెడ్, దీని ఇంత లాగుతుంది. ఒక యోగి యొక్క న్యూరాన్ కూడా ఇలా ఉంటుంది. ఒక భోగి, ఏ సినిమా చూస్తున్నావు, నీ న్యూరాన్ కూడా ఇలాగే ఉంది. ఇది రిలాక్స్ స్టేట్, సే ఎక్సైటెడ్ స్టేట్. ఒక భోగి ఎక్సైటెడ్ స్టేట్లో ఉంటుంది, ఒక యోగి రిలాక్స్ స్టేట్లో ఉంటుంది. ద హ్యూజ్ డిఫరెన్స్. ఎక్సైటెడ్ స్టేట్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్, ఎనామస్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యు ఆర్ కన్స్యూమింగ్, ఎనామస్ ఎనర్జీ యు ఆర్ కన్స్యూమింగ్. రిలాక్స్డ్ స్టేట్ మీన్స్ యు ఆర్ కంప్లీట్లీ కన్సర్వింగ్, కంప్లీట్లీ రిలాక్స్డ్ స్టేట్. ఎలక్ట్రాన్ రిచ్ స్టేట్, ఇట్ ఈస్ ఎలక్ట్రాన్ డిప్రైవ్డ్ స్టేట్. ప్రస్తుతం మన హ్యాపీనెస్ అంతా కూడా ఆల్కహాల్ వేసుకుంటాం, లేకుంటే మందు తాగుతాం, లేకపోతే ఏదో తింటాం, ఏదో తాగుతాం, కూల్ డ్రింక్ తాగుతాం, ఏదో తాగుతాం, ఏదో తాగుతాం, ఏదో తింటాం, ఏదో తింటాం, ఏదో తింటాం. అవన్నీ కూడా చెప్తున్నాను కదండి, మిమ్మల్ని అంటానికి కాదు, ఎడ్యుకేట్ చేయటానికి చెప్తున్నాను అంతేగాని. సో జీసస్ సేస్ డోంట్ హేట్ ద సిన్నర్, హేట్ ద సిన్. మనం గొప్పమైనటువంటి, మనం అందరం ఒకటేనండి, పరబ్రహ్మ స్వరూపులం. మనమంతా మార్పు ఏంటంటే వీక్నెస్, బలహీనత అంతే. ఆ బలహీనతతో ఉండేటువంటి ఒక వ్యక్తిని చూస్తే కోపం ఎలా వస్తుంది? జాలే వేస్తుంది. బలహీనంగా ఉండేటువంటి దేన్ని చూసినా జాలే వేయాలి అని కోపం ఎలా వస్తుంది? ఒక అలాంటి అలవాట్లకి లోనేటువంటి ఒక వ్యక్తిని చూస్తే బాధ వేస్తుంది, కానీ కోపం ఎలా వస్తుంది? అదే ప్రాబ్లం జీసస్కి. చూడలేడు ఆ దుఃఖాన్ని. మన బుద్ధునికి అదే దుఃఖాన్ని చూడలేడు, జాలేస్తుంది. హెల్ప్ చేయడానికి పోతేనేమో చేయనీయరు. నీకేం తెలుసు అని అంటారు. ఇఫ్ ఐ గో టు హెల్ప్ సమ్వన్, ఐఎమ్ వెరీ హ్యాపీ అని. ఇగ్నరెన్స్ అంట, దాన్ని అవిచ్ఛ అంట. అందుకే వెదర్ యు ఆర్ కీపింగ్ యువర్ ఎలక్ట్రాన్స్, యువర్ న్యూరో ట్రాన్స్మిటర్స్ లైక్ దిస్, by drinking alcohol, by watching a TV program, by reading a favorite novel, by eating favorite French fries, McDonald's, Mackey's, ice creams, ఇలా పెడుతున్నావా? లేకపోతే అదేమీ లేకున్నా కూడా, అవేమీ లేకున్నా నీ యొక్క న్యూరాన్ అలాగే ఉన్నది. మస్తు క్రియేటివిటీ, ఆలోచిస్తుంది. ఎవరికేం హెల్ప్ చేయాలి, ఎవరికేం హెల్ప్ చేయాలి, ఎవరికేం హెల్ప్ చేయాలి, ఎవరికేం హెల్ప్ చేయాలి. ఫుల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎవరికి ఏం హెల్ప్ చేయాలి, ఎవరికి ఈరోజు ఎవరికి హెల్ప్ చేయాలి, ఈరోజు ఎవరికి చేయాలి, ఈ ప్రపంచానికి ఏం చేయాలి, ఇంకో హ్యాపీనెస్ పెరుగుతుంది, ఇంకో హ్యాపీనెస్ పెరుగుతుంది. అప్పుడు దాన్ని రిలాక్స్డ్ స్టేట్. న్యూరాన్ ఫంక్షన్స్ లైక్ దట్. సహస్ర శిరసం శ్వేతం. ఇట్ బికమ్స్ 1000 కంప్యూటర్స్ ఈక్వల్ అండ్ 1 కంప్యూటర్ బికమ్స్ సూపర్ కంప్యూటర్. అందుకే ఈ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఏంటి, హెచ్చు తగులేంటి, వోల్టేజ్ ఏంటి, ఆ వోల్టేజ్ మెయింటైన్ చేయడానికే. అలా వోల్టేజ్ తగ్గకుండా చూసుకోవాలి, వోల్టేజ్ పెరగకుండా చూసుకోవాలి. వోల్టేజ్ పెరగకుండా చూసుకోవడమే ఇంద్రియాలని నిగ్రహించటం. వోల్టేజ్ తగ్గించకుండా చూడటమే, వోల్టేజ్ పెరిగిందంటే తగ్గిందంటారు కదా. ఎలక్ట్రాన్స్ కన్జ్యూమ్ చేసినాం అంటే డిప్రైవ్ అయినట్టు లెక్క. ఎవ్రీ ఎక్సైటెడ్ స్టేజ్ ఫాలోడ్ బై డిప్రెషన్ స్టేట్. ఎలక్ట్రాన్ డిప్రైవ్. అప్పుడు ఎలక్ట్రాన్ కన్జ్యూమ్ చేసినామంటే నెక్స్ట్ నువ్వు సినిమా చూసి ఇంటికి వచ్చిన తర్వాత అలసిపోతావు అంతే. కాసేపు పడుకోవాలనిపిస్తుంది. నువ్వు జర్నీ చేసి నువ్వు ఎక్సైట్ రాగానే అలా పడిపోతావు అంతే. ఎవ్రీ ఎక్సైటరీ జర్నీ విల్ ఫాలోడ్ బై ఎలక్ట్రాన్ డిప్రైవ్డ్ స్టేట్. ఎలక్ట్రాన్ ఎక్సైటెడ్. ఇది అర్థం చేసుకునేటువంటి విధానం. డిఎన్ఏ ఏ విధంగా యాక్టివేషన్ ఏంటి, ఎక్సైటేషన్ ఏంటి, ఇన్హిబిషన్ ఏంటి, మరి డిఎన్ఏని, మరి దీని ఎలక్ట్రాన్స్ని, న్యూరాన్స్ని ఫైర్ చేసేది ఏంటి. సో శరీరంలో ఉండేటువంటి ప్రతి కణము మళ్ళీ కనెక్టెడ్, ప్రతి కణము కనెక్టెడ్. ఎవ్రీ న్యూరాన్ ఈజ్ డిజైన్డ్. సో నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ రిక్వైర్డ్ ఆర్ వెరీ లెస్ టు కనెక్ట్ టు. 1 neuron
can connect it to more than 200,000 cells it can control. One neuron, 200,000 cells. So one neuron, 10 billion neurons, say you have. 10 billion neurons into 200,000 so cells it controls. So that's how the number of all the trillions of the cells controlled by. So each computer like a neuron, each neuron. మరి ఆ న్యూరాన్ని హెల్దీగా ఉంచాలి అని అంటే ఆ సెల్స్ని యాక్టివేట్ చేయాలి. ఆ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఏదైతే ఉన్నాయో ఆ గ్రూప్ ఆఫ్ సెల్స్ని యాక్టివేట్ చేయాలి. చేస్తేనే ఈ యొక్క న్యూరాన్ సెల్ అనేది డిపెండెంట్ ఆన్ యువర్ ఫిజికల్ సెల్ హియర్ ఇన్ ద బాడీ. యువర్ DNA is constantly in touch with your neuron, not you. DNA is telling the brain, DNA is telling, message went inside, there are no electrons please. DNA చెప్పింది, DNA is the master of the cell. ఆ కణానికి రాజు ఎవరు? DNA చెప్పింది. సో నా దేశంలో ఏది ఎలక్ట్రాన్లు లేవు, డిప్రైవ్డ్ అయింది, కొంచెం ఎలక్ట్రాన్లు పంపించమని. ఎక్కడికి పంపించింది? మెసేజ్ పంపించింది. ఎక్కడికి? బ్రెయిన్కి పంపించింది, న్యూరాన్కి పంపించింది. అప్పుడు న్యూరాన్ ఏం చేసింది? ఓ ఎలక్ట్రాన్లు లేవా, ఓ యూ డోంట్ హ్యావ్ ఎలక్ట్రాన్స్, గాలి పీల్చుకో. సో అప్పుడు లంగ్స్కి మెసేజ్ పంపించింది, హార్ట్కి మెసేజ్ పంపించింది, నౌ ఇన్హేల్ మోర్. మళ్ళీ కాసేపటికి అయినా కూడా మళ్ళీ DNA కంప్లైంట్ చేసింది, పంపించినావా లేదా, హ్యావ్ యూ సెంట్ ఆర్ నాట్? అరే హ్యావ్ ఆల్రెడీ సెంట్. నో, ఐ డిడ్ంట్ గెట్ ఇట్. DNA ఇన్సైడ్ ద సెల్, కోట్ లోపలికి రాలేదు అవి, దే హ్యావ్ నాట్ కమ్ ఇన్సైడ్. DNA is asking, I want sugar to survive. And brain already dumped sugar into the blood. ఏది ఆ షుగర్ పెరుగుతున్నది, పంపించినాయా బోలెడు ఉంది, నీ బ్లడ్లో చూసుకో షుగర్ ఎంత ఉందో. అరే మరి నాకు లేదు, DNA అంటూ నాకు ఐ డోంట్ హ్యావ్ షుగర్, ఐఎమ్ డైయింగ్. సెండ్, అగైన్ సెండింగ్. విత్ ద రిజల్ట్ షుగర్ ఏమైంది? 80 milligrams per deciliter నుంచి 270కి వెళ్ళిపోయి, 350కి వెళ్ళిపోయి, 450కి వెళ్ళిపోయి. వై ఇట్ ఇంక్రీజ్ టు 450? ఆ న్యూరాన్ అవునా DNA చెప్తుంది న్యూరాన్కి ఏమన్నా పంపి, నాకు దొరకలేదు, అది పంపిస్తుంది. కానీ లోపల దొరకలేదు. పురోహితుడు అడ్డుపడ్డాడు, మధ్యలో పూజారి అడ్డుపడ్డాడు, దేవుడు పంపిస్తున్నాడు. This is the story inside the cell. This is what called a resistance disease. These are all called resistance diseases. Inflammatory diseases ke పేరు ఏంటి? Resistance diseases. All these are resistance diseases. ఎలక్ట్రాన్స్ లోపలికి పోవట్లేదు, రెసిస్టెన్స్ డిజీజెస్. అందుకే జీరో రెసిస్టెన్స్ అంటాం, టెక్నాలజీ అంటాం. అందుకే రెసిస్టెన్స్ అనేది ఏమవుతుంది? రెసిస్టెన్స్ పెరిగినా కొద్దీ ఎలక్ట్రాన్స్ లాస్ ఎక్కువైపోతుంది. సూపర్ కండక్టర్ ఎలక్ట్రాన్స్ రెసిస్టెన్స్, జీరో రెసిస్టెన్స్ ఉంటే సూపర్ కండక్టర్ అంటారు. నో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఫుల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవైలబుల్. సో మెనీ వేస్ వీ కెన్ అండర్స్టాండ్. ఇట్ ఇస్ సేమ్ terminology, same vocabulary it is. This is what is happening inside. The conversation between DNA to neuron, I am telling you. Your cell to neuron communication. This is what is happening. And so mana tongue antundi, dump sugar, eat more. Arey, you have sugar already, no problem, gulab jam is there, dump more. Arey, DNA is asking sugar, eat gulab jam. DNA is asking for this, eat more sugar craving, more insulin, more sugar craving, more glucose, more sugar craving. Sugar attracts sugar. This is called, ఒక రోజు సీరియల్ చూసిన వాళ్ళే నెక్స్ట్ డే మళ్ళీ చూడాలనిపిస్తుంది, అడిక్షన్ అయిపోయింది.
వాట్ ఈస్ దిస్ అడిక్షన్? DNA is sending constantly, I'm not getting, I'm not happy. అరే ఈరోజు టీవీ చూసినా ఐఎమ్ నాట్ హ్యాపీ, 2 రోజులు చూస్తే 3 రోజులు ఏంటి సీరియల్ ఇది ఏం బాగా తీయట్లేదు, దానికి వంకలు పెడితే ఇంకా మంచిగా ఉండాలి, ఇంకా బాహుబలి కంటే ఇంకా మంచిగా ఉండాలి, ఇంకా బాగుండాలి మూవీ, మళ్ళీ ఆ లెవెల్లో ఉంటే వేస్ట్. So DNA always asking, because it's not available inside, electrons are not available, simply DNA is asking you, supply me electrons. Instead of supplying electrons, సో నువ్వేమో టీవీ చూస్తేవి, నువ్వేమో అది చూస్తేవి, ఇంకా ఎలక్ట్రాన్ కన్జ్యూమ్ చేసే మెకానిజమ్స్ ఏది నీ తీసుకుంటుంది, కానీ అది ఎదుగుపోవట్లేదు, మధ్యలోనే కన్జ్యూమ్ అయిపోతున్నాయి ఎలక్ట్రాన్లు. అందుకే డోంట్ డిప్రైవ్ ద సెల్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్. ప్రాణ సూక్ష్మ శరీరం అంటే, ప్రాణమయ కోశం అంటే అంత ప్రాణాన్ని. ప్రాణమయ కోశమే కాదు, అది అన్నిటికీ లింకే. ఎందుకు సూక్ష్మ అని అంటాం? సూక్ష్మ అనేది రెండింటి మధ్యలో ఉన్నది. కారణ శరీరానికి సూక్ష్మ శరీరం, ఆ తర్వాత స్థూల శరీరానికి కారణం సూక్ష్మ శరీరం. అంతా ఉన్నదంతా సూక్ష్మ శరీరంలోనే. నీ DNA అంతా సూక్ష్మ శరీరం. కణజాలం లోపల ఉండే ప్రపంచాన్ని సూక్ష్మ శరీరం అంటాం, కనపడినటువంటి శరీరం. అందుకే ప్రాణ, ఆక్సిజన్, అవునా, ఎలక్ట్రాన్స్, ఆక్సిజన్ అనగానే ఎలక్ట్రాన్స్, అవునా. సో ఆ లాంగ్వేజ్. ఎందుకు DNA యాక్టివేట్ కావట్లేదు? DNA దగ్గరికి పోవట్లేదు. ఈ లిగాండ్ అనేది DNA దగ్గరికి కూడా పోవట్లేదు. అందుకే DNA అడుగుతుంది, దిల్ మాంగే మోర్. ఎందుకు పోవట్లేదు? ఎలక్ట్రిసిటీ తక్కువ ఉంది, కరెంటు తక్కువైపోయింది. ఇది అడుగుతుంది, అది ఇచ్చినా కూడా దీనికి అందట్లేదు. ఎందుకని? మధ్యలో కరప్షన్ ఎక్కువైపోయింది. పై నుండి కింది వరకు మధ్యలో అన్నీ లాగేటియేనా, మొత్తం కరప్షన్. ఈ ఆక్సిజన్లో ఉండే ఎలక్ట్రాన్స్ మొత్తం కరప్షనేనా. పై నుంచి కిందికి వెళ్ళేసరికి మొత్తం ఏం మిగలకపోయి. సో నీ DNAకి ఏమో వచ్చాయి, ఏమీ లేదు. సో ఈ మెకానిజమ్స్ అర్థమవుతాయి. DNA, why DNA is not functioning properly? Why DNA is getting into the problem? ఎందుకు ఇప్పుడు కొత్తగా ఈ ఆటిజంలు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అంటే ఇది స్టోరీ. అందుకే సో ఈరోజు వీఆర్ అండర్స్టాండింగ్ ది ఎలక్ట్రిక్ సర్క్యూట్ సిస్టమ్ ఏంటి, ఎలక్ట్రాన్స్ ఏంటి, ఎట్లా పనిచేస్తాయి, ఏం పనిచేస్తాయి.